రానా రాకి రాస్ సార్కి అయితే గేమ్ చేంజర్ ట్రైలర్ బయటకు వచ్చిందండి. ఎలా ఉందంటే ఒక్క మాటలో చెప్పాలంటే అసలుకి అంత మించి ఏం లేదు. అసలు ఎక్సలెంట్‌గా ఉంది. ట్రైలర్ అయితే నాకు ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. నాకు ఒక చిన్న డౌట్ ఉంది. ఎందుకంటే 'భారతీయ 2, ఇండియన్ 2' ఏదైతే వచ్చిందో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే హోప్స్ చాలామంది రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే అసలకి వాళ్ళు అర్థం కాని సిట్యుయేషన్‌లో అయిపోయింది. నేను కూడా వన్ ఆఫ్ ది రామ్ చరణ్ ఫ్యాన్‌గా నేను కూడా 'భారతీయ 2' చూసిన తర్వాత నాకైతే నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. ఏంటి శంకర్ పరిస్థితి ఎట్లా తయారైంది ఏంటి అనుకున్నా నేను. ఒక్కసారి ఈ ట్రైలర్ చూసినా నాకు అర్థమైపోయిందండి. పిక్చర్ క్లారిటీగా ఉన్నాడు శంకరు. ఒక మంచి స్టోరీ తీసుకున్నాడు. అందులోనూ కార్తీక్ సుబ్బరాజు ఒక మంచి స్టోరీ రైటరు, మంచి నరేషన్ కూడా మంచి డైరెక్టర్ ఆయన. మీరు కార్తీక్ సుబ్బరాజు ఒక మూవీస్ కొడితే మీకు ఎక్సలెంట్ అన్నీ మంచి మంచి సినిమాలైతే ఆయన పేరు మీద అయితే కనబడుతుంటాయి. తమిళ్ సినిమాలు, తెలుగులో కూడా డబ్ అయినయి చాలా సినిమాలు. మీరు ఒకసారి చూడండి. అయితే దీనికి స్టోరీ అయితే అతను అందించాడు కాబట్టి కథ అందించాడు. కరెక్ట్, ఇది కరెక్ట్‌గా చెప్పావయ్యా. శంకర్ గారు దీన్ని ఇంప్లిమెంట్ ఎక్సలెంట్‌గా చేశాడు. ఇప్పుడు జరుగుతున్న రాజకీయంలో జరుగుతున్న కొన్ని సమస్యలు మన 'దిల్ రాజు' కూడా అన్నాడు కదా! రీసెంట్‌గా మన రాజకీయాల్లో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న వాటి గురించని. ఏదైతే 100 ఏనుగులు ఒక ఏనుగు 100 ముద్దలు తినేది. ఒక్క ముద్ద అడుగుతున్నాను. ఆ ఒక్క ముద్ద ఇవ్వడానికి ఏమైంది? ఆ ఒక్క ముద్ద ఆహ్, 1000 లక్ష సీమలకి సమానం. అంటే ఆ ఫుడ్డు అంతమందికి పనికొస్తదనైతే క్వెషన్ చేస్తున్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడు ఇంత తింటున్నాడు గదా! 100,00,00,000 తింటే 1,00,00,000 పెంచలేడని అయితే ఒక ఉద్దేశ్యంగా అయితే నాకు కనిపిస్తా ఉంది. అలానే సీజ్ ది షిప్ అనేదైతే ఉందో, ఇక్కడ అదే రేషన్ గురించి అయితే కొంచెం నడుస్తున్నట్టయితే దందా కనిపిస్తుంది. రామ్ చరణ్ ఐఏఎస్ ఆఫీసర్‌గా అలానే రాజకీయ నాయకుల మధ్య ఉండే వార్ ఏదైతే ఉందో ఎక్స్‌ట్రార్డినరీగా కనబడుతుంది. ఎస్‌జే సూర్య ప్రతినాయకుడిగా కనిపిస్తా ఉన్నాడు. రామ్ చరణ్ లుక్స్ దాదాపు ఆహ్, 3 గెటలు కనిపిస్తున్నాడు. ఒకటి కాలేజీ డేస్‌లో ఒకటి రఫ్ అండ్ టఫ్‌గా కనిపిస్తున్నాడు. ఒకటేమో ఐఏఎస్ ఆఫీసర్‌గా క్లీన్ షేవ్ తోటి మంచిగా కనిపిస్తున్నాడు. ఇంకోటొచ్చేసి అప్పన్న క్యారెక్టర్ వాళ్ళ నాన్నగారి క్యారెక్టర్ ఏదైతే ఉందో ఫ్లాష్ బ్యాక్ అనుకుంటాను. ఫ్లాష్ బ్యాక్ దాంట్లో అయితే కనిపిస్తున్నాడు. ఓవరాల్‌గా అయితే అన్ని సీన్‌లు పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయి. కానీ అప్పన్న క్యారెక్టర్‌ని ఎక్కువ ఎలివేషన్ చూపించలేదు. నాకు తెలిసి సినిమాలో దాచిపెట్టారేమో ఆ సీన్స్ ఎక్కువ. ఎక్కువ మనకి రామ్ చరణ్ సీన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే వాళ్ళ కొడుకు సీన్‌లు ఏదైతే ఉన్నాయో ఐఏఎస్ క్యారెక్టర్ ఎక్కువ ఆ సీన్‌లే మనకైతే హైలైట్‌గా కనబడుతున్నాయి ట్రైలర్ మొత్తం గూడా. ఆహ్, సినిమాకి హైలైట్‌గా నాకు అనిపించి 'దిల్ రాజు' కూడా అన్నాడు గదా! నాకు తొడగొట్టాలనిపిస్తుంది కానీ ఓవర్ అవుతుందని ఆగానన్నాడు. ఎందుకంటే హెలికాప్టర్ నుంచి కత్తి పట్టుకొని దిగే సీన్ ఉంటది కదా! పంచె కట్టుకొని. ఆ సీన్ అయితే ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. నాకు చాలా రోజుల తర్వాత అండి. చాలా తర్వాత ఒక రిలీఫ్ అనిపించింది. ఎందుకంటే నాకు రీసెంట్‌గా చాలా సినిమాలు వచ్చినాయి. 'సలార్' వచ్చిందా? 'కల్కి' వచ్చింది. మీకు 'దేవర' వచ్చింది. అలానే 'పుష్ప 2' గూడా. ఇవన్నీ నైట్‌లో జరుగుతా ఉంటాయి. అన్ని నైట్ షూట్‌లు ఎక్కువ జరుగుతా ఉంటాయి. డార్క్‌గా ఉంటాయి అన్ని సినిమాలు గూడా. డార్క్‌లో ఎళ్ళిపోతా ఉంటాయి. ఫస్ట్ టైమ్ నేను చాలా రోజుల తర్వాత ఒక పెద్ద సినిమా ఫుల్లు పిక్చర్ తోటి, మంచి క్లారిటీ తోటి, మంచి విజువల్ వండర్‌గా అయితే మనకి 'గేమ్ చేంజర్' రాబోతుంది. మీరు ప్రతి ఫ్రేమ్ చూస్తే మీరు ట్రైలర్‌లో మా పార్టీని సేవ చేయడానికే గాని నీట్ అండ్ క్లీన్‌గా కనిపిస్తా ఉంది. ఎక్కడ గూడా డార్క్‌నెస్ లేదు. నాకది బాగా నచ్చింది. నేను ఫస్ట్ గ్లింప్స్ వచ్చినప్పుడే చెప్పాను. మళ్ళీ ఇప్పుడు అదే చెబుతున్నాను ఈ ట్రైలర్ చూసిన తర్వాత. పిక్చర్ అయితే క్లారిటీగా ఉంది. చాలా వైడ్ యాంగిల్‌లో అసలు భలే కనిపిస్తుంది. మీరు సాంగ్స్ చూస్తే అసలకి విజువల్స్ శంకర్ అదే చెప్పాడు ఆ ట్రైలర్ రిలీజ్ అప్పుడు. ఆహ్, సాంగ్స్ మీకు విజువల్ కొన్ని చేయకుండా వీఎఫ్ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని విజువల్ చేయకుండానే మీకు లిరికల్ వీడియో ఇచ్చాం గదా! మీరు అదిరిపోయే సాంగ్స్ ఉంటాయి మీకు. విజువల్ వండర్ కనిపిస్తుందని చెప్పాడు. దీనిలో కొన్ని షార్ట్‌లు పడ్డాయి. 'జరగండి' సీన్‌కి సంబంధించి ఒక లాంగ్ షాట్ గావచ్చు, ఇంకా ఏదో 'ధూప్' సాంగ్‌కి సంబంధించి ఒక లాంగ్ షాట్ గావచ్చు, కొన్ని షాట్‌లయితే పడ్డాయి. ఎక్స్ట్రార్డినరీగా ఉన్నాయి. ఆ గుర్రం మీనొచ్చే మన రామ్ చరణ్ వచ్చే సీన్ గావచ్చు, ఎక్స్ట్రార్డినరీగా అనిపించింది. ఆహ్, 'ఖైరాత్ వేణు' కూడా బాగా కనిపిస్తుంది సాంగ్స్‌లో గూడా. ఓవరాల్‌గా అయితే సాంగ్స్ ఎక్సలెంట్‌గా కనిపిస్తున్నాయి. ఫైట్స్ ఎక్సలెంట్‌గా కనిపిస్తున్నాయి. తర్వాత మీకు మంచి డైలాగ్స్ కనబడుతున్నాయి. మంచిగా రా అంటే రా అనేలాగా పోటీ పడుతున్నారక్కడ. 'ఎస్‌జే సూర్య' నుంచి 'రామ్ చరణ్' ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు పోటీ చూస్తున్నాం అక్కడ. ఎక్సలెంట్ డైలాగులున్నాయి. ఎక్సలెంట్ స్టోరీ గూడా ఉంది. మనం చూస్తే మనం ఏదైతే 'శంకర్' గారి సినిమాలు 'ఒకే ఒక్కడు' సినిమా గావచ్చు, 'జెంటిల్‌మ్యాన్' గావచ్చు, ఇలాంటి తరహాలు చాలా రోజులైంది అసలు అలాంటి సినిమాలు రావడం. అలానే 'శివాజీ' లాంటి సినిమాలు గావచ్చు. ఒక స్టోరీ బేస్డ్
ఒక సొసైటీ గురించి మాట్లాడే సినిమాలు శంకర్ గారు మిస్ అయిపోయారు. ఎక్కువ ఈ విజువల్ వండర్ మీద వెళ్ళిపోయాడు. ఎందుకంటే 'రోబో' కావచ్చు, ఆ తర్వాత వచ్చిన మన 'ఐ' కావచ్చు, ఇయన్నీ విజువల్ వండర్‌గా ఎక్కువ గ్రాఫిక్ మీద వెళ్ళిపోయాడు. ఫస్ట్ టైమ్ ఒక సోషియో సంబంధించి, సోషల్‌గా సంబంధించి ఒక మంచి మాస్ మసాలా సినిమా అయితే రాబోతుంది. అది కూడా ఒక మంచి మెసేజ్ తోటి అయితే సినిమా రాబోతుంది కాబట్టి ఎక్స్ట్రార్డినరీగా నిలిచిపోతుంది. నాకైతే ట్రైలర్ చూడంగానే మళ్ళీ అనిపిస్తుంది. మైండ్ బ్లోయింగ్ అనిపించింది నాకైతే. అసలకి ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందండి. నాకైతే చాలా సాటిస్ఫాక్షన్‌గా ఉన్నా. 'భారతి 2' చూసిన తర్వాత నాకైతే కాసేపు అర్థం కాలేదు. శంకర్ ఏంటి పరిస్థితి? రామ్ చరణ్ ఇరుక్కుపోయాడా? దొరికిపోయాడా? అనిపించింది. నిజంగా ట్రూగా అండి, నిజం చెప్తున్నా. శంకర్ ఒకవేళ ఈ సినిమా ఆ సినిమా చూసినాక రామ్ చరణ్ పరిస్థితి ఏంటి? దొరికేసాడా? ఇరుక్కుపోయాడా? అనిపించింది నాకైతే. కానీ ఆ టీజరు, ఈ ట్రైలర్ చూసిన తర్వాత కొంచెం నాకు మనశ్శాంతంగా పడుకోవచ్చు రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరూ గూడా. ఎంత కంగారు పడిపోయారా జనం పాపం. ఆహ్, జనవరి 10వ తారీఖునైతే సినిమా చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీ ఆడియన్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి అయితే ఈ సినిమాని ఎంజాయ్ చేయొచ్చు ఈజీగా. మనకు ట్రైలర్‌లోనే కనిపించిపోయింది క్లియర్ కట్‌గా సినిమా ఒక మంచి స్టోరీతో వస్తున్నాడు. మంచి సాంగ్స్ ఉన్నాయి. అలానే మళ్ళీ మీకు మంచి ఫైట్స్ ఉన్నాయి. మంచి డైలాగ్ ఉంది. మంచి కథ ఉంది. ఎక్స్ట్రార్డినరీగా అయితే సినిమా ఒక మంచి వస్తుంది. చూద్దాం మరి. ఇది థియేటర్‌లోకెళ్ళి చూసినాక మనకు అర్థమవుతుంది. అది ఆ సీన్స్‌ని, ఆ ఎమోషన్స్‌ని ఎంత క్యారీ చేశారు అప్పన్న క్యారెక్టర్ ద్వారా, లేకుంటే రామ్ చరణ్ ఏదైతే ఐఏఎస్ క్యారెక్టర్ ద్వారా ఎంత డెప్త్‌గా ఒక వ్యవస్థలో, రాజకీయంలో జరుగుతున్న వ్యవస్థ గురించి ఎంత డెప్త్‌గా డిస్కస్ చేశారని మనం సినిమా చూసినాక కన్ఫర్మ్ చేద్దాం. ప్రస్తుతానికి ట్రైలర్ మటుకు నాకు ఎక్స్ట్రార్డినరీగా అనిపించిందండి. మరి మీరేమంటున్నారో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలానే నేను చెప్పిన ఈ ఎక్స్‌ప్లనేషన్ మీకు నచ్చిందనుకుంటే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.